ఆగస్టు 15వ తేదీ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పిల్లలకు బుక్స్, పెన్స్, స్వీట్స్ పుల్లారావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ 140 కోట్ల పైబడినటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం మన భారతదేశమని, అటువంటి దేశాన్ని ఒక మంచి నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్రతతో ప్రపంచ దేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. మోడీ తపన పడుతూ ఉంటే మోడీ నాయకత్వంలోనే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా మొదటి స్థానంలో నిలబెడుతూ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని పుల్లారావు కొనియాడారు. స్వాతంత్ర సమరయోధులైన ఎంతో మంది మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా నేడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ముందుకు వెళుతుందన్నారు. పరాయి దేశాలు మన భారతదేశాన్ని ఎంత కవ్విస్తున్నా ఆ దేశాల కవ్వింపులకు ఏమాత్రం లొంగకుండా మన సైనిక దళాలు పరాయి దేశాల నుంచి మన దేశాన్ని రక్షించారన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అంటూ మన భారతదేశం అంతా ఒకే మాటపై నిలబడి అటు మోడీ నాయకత్వంలో ఇటు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయకత్వంలో ముందుకు సాగాలని ప్రత్తిపాటి తెలిపారు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రపంచంలో దేశాల మధ్య ఉద్రిక్తతలు, ప్రపంచంలో సుంకాలతో బెదిరింపులు, ఏ విధంగా ఒక దేశాన్ని మరొక దేశం ఉద్రిక్తతలు వాతావరణం సృష్టిస్తూ ఉన్నాయి. ఇవన్నిటినీ తట్టుకోవాలంటే భిన్నత్వంలో ఏకత్వం ఏ విధంగానైతే భారతదేశంలో 140 కోట్ల మంది ఒక మాటపై, ఒక బాటపై, ఒక త్రాటిపై నడుస్తున్నారో అటువంటి సమగ్రత, ఏకాభిప్రాయం, అదేవిధంగా ఐక్యత ఈరోజు దేశానికి అవసరం. ఇటీవల జరిగినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ విధంగానైతే జమ్మూ కాశ్మీర్లో జరిపారో ఉగ్రవాదాన్ని ప్రపంచంలోనే అణిచివేసేటువంటి దిశగా ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రపంచ దేశాలన్నీ మద్దతిచ్చి భారతదేశానికి అండగా నిలబడటం, ఆ విధంగా పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలు కవ్వింపు చర్యలకు ఏ రోజుకు ఆ రోజు పాల్పడుతున్నప్పటికీ మన త్రివిధ దళాలు బలమైనటువంటి శక్తిగా ఎదిగి ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి తలొగ్గాల్సినటువంటి అవసరం లేదనేటువంటి దిశగా ఈరోజు భారతదేశం శక్తివంతమైనటువంటిది. అదేవిధంగా దేశంలో అనేక ఆవిష్కరణలు, నేషనల్ హైవేస్ కానీ, ఐటీ రంగంలో కానీ, ఏఐలో కానీ, క్వాంటమ్ వ్యాలీలో కానీ, అదేవిధంగా ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ వరకు అనేక నూతన పరిశోధనల ద్వారా భారతదేశం ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి దేశంగా రూపుదిద్దుకుంటూ ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధానమంత్రి మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ దేశంలో ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం పేదలకు పంచేటువంటి దిశగా చేసేటువంటి నాయకత్వం ఈరోజు దేశంలో, రాష్ట్రంలో ఉంది. ఆ విధంగానే ఆ దిశగా అమరావతి పూర్తి చేయాలని, పోలవరం పూర్తి చేయాలి, నదుల అనుసంధానం జరగాలి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలే దేశానికి స్ఫూర్తిదాయకమైనటువంటి విధంగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కూడా మన నాయకుని యొక్క ఆలోచనల పరిగణనలోకి తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఆ విధంగా ఈనాడు